చాలా రోజుల నుంచి వెయిట్ చేసి ఇన్ని రోజులకు కుదిరిందనమాట వెళ్ళడానికి. ఇంటి దగ్గర నుంచి ఎన్ని గంటలకు వెళ్ళాము, ఎలా వెళ్ళాము అనే దాని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే పెట్టాను. ఎవరైనా చూడకుండా ఉంటే మన ఛానల్లో ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చెక్ చేయండి ఒకసారి. ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చింది అంటే కనుక మాకైతే అసలు ఏం తెలియదు అనమాట. దాని గురించి అరుణాచలం గురించి మాకు ఏం తెలీదు. అందుకని చెప్పి మేము వెళ్ళడానికి కొంచెం అయితే భయపడ్డాము. అందులోనూ మన తెలుగు అబ్బాయిని ఒకరు అక్కడ హత్య అయితే జరిగింది కదండి. దాని తర్వాత వెళ్ళడానికి ఇంకా చాలా భయపడ్డాము. వెళ్ళాల్సింది మేము గిరి ప్రదక్షిణ కోసం కాబట్టి అందుకని ఇంకా కొంచెం భయపడతా వెళ్ళాల్సి వచ్చింది. అక్కడికి వెళ్ళాల్సిన ప్లేస్ గురించి మనం ఏం తెలుసుకోకుండా వెళ్ళిన తర్వాత కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుందని నాకు ఆల్రెడీ తెలుసు అనమాట. ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు భయం ఏమి ఉండదు, కానీ ఎవరమన్నా ఒంటరిగా వెళ్ళినప్పుడే కొంచెం భయంగా అయితే అనిపిస్తూ ఉంటుంది. ఇంకా అందుకోసమే అక్క వాళ్ళు అందరు ఉన్నారు కదా అని చెప్పి మేము కూడా ఇద్దరము వెళ్ళామన్నమాట ట్రైన్ జర్నీకి అయితే. అసలు ఎవరికి కూడా ఏమీ కూడా తెలియదు అనమాట. కానీ శివయ్య దర్శనం అయితే చాలా బాగా జరిగింది. నేను లాంగ్ వీడియోలో అయితే మెన్షన్ చేశాను, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఛానల్ నేమ్ కింద అయితే ఫుల్ వీడియో పెట్టాను. ఇంకా ఎవరైనా ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఫుల్ ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి.